సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 451వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ధార్మికము ఆధ్యాత్మిక మధ్య మరొక తేడాని మేము దృష్టి తీసుకుని వస్తానండి. భక్తి మార్గంలో కూడా భగవంతుని పట్ల ఒక తపనతో మనం ఏదైతే చేస్తున్నామో రకరకాల కార్యక్రమాలు, పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, వ్రతాలు, నోములు, తీర్థయాత్రలు, దానపుణ్యాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఇవన్నీ వింటున్నాం చూసారా. అదేవిధంగా ధార్మిక గ్రంథాల పఠన, పారాయణ, శ్రవణ, ప్రచార, ప్రసారం ఇవన్నీ చేస్తున్నాము. కానీ భగవంతుణ్ణి ఎందుకు గుర్తించలేకపోయామో, భగవంతుడు ఒక్కరే అని నమ్ముతున్నప్పటికీ కూడా ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ధార్మిక కోణంలో ఉన్నంత వరకు మనకి గుర్తింపు మనకి కలగటం లేదు. ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకున్నప్పుడు భగవంతుణ్ణి ఏ విధముగా ప్రాప్తి చేసుకోవాలి, భగవంతుణ్ణి ఎలాగ గుర్తించాలనేది భగవద్గీతలోని చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. రాజయోగము అన్న ప్రక్రియ ద్వారా ముఖ్యంగా 4 విషయాల పట్ల మనకి స్పష్టత ఉండాలండి. 4 విషయాల పట్ల మనకి స్పష్టత ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం పరమాత్మని అనుభవం చేస్తాం, అనుభూతి చేస్తాం. వారి యొక్క అస్తిత్వాన్ని మనము జన్మ జన్మలుగా మనం భగవంతుడి కొరకు వెతుకుతున్నటువంటి ఆ యొక్క తపన పూర్తవుతుందండి. మొట్టమొదటి విషయం మనకేం అర్థం కావాలి అంటే భగవంతుని యొక్క సంపూర్ణ పరిచయము అర్థం కావాలి. అర్థమైందండి? ఇంట్రొడక్షన్ అబౌట్ గాడ్ అన్నమాట. గాడ్ ఈజ్ వన్ అంటున్నాం కదా. ఆ ఒక్కరి యొక్క పరిచయం ఏమిటి? నామ, రూప, దేశ, కాల, గుణ, కర్తవ్య సంబంధ 7 కోణాలలో మనకి ఆ స్పష్టత భగవద్గీతలోనే స్పష్టంగా వర్ణించటం జరిగింది. నా పరిచయం నేనే తెలియజేస్తాను అన్నాడు 7వ అధ్యాయంలో మొదటి శ్లోకములు. చూడండి, మయాసక్త మనాహ పార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాస్యసి తత్ శృణు అన్నాడు. నేను సమగ్రంగా చెప్తున్నాను. ఆ యొక్క పరిచయాన్ని సంశయ రహితముగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. అసంశయం సమగ్రం యథా జ్ఞాస్యసి మాం తశృణు. సో ఆ విధంగా భగవంతుడికి చెప్తున్నప్పటికీ, భగవద్గీత మనకు అందుబాటులో ఉన్నప్పటికీ, భగవద్గీతను అనేక మార్లు పారాయణ, పఠనం, శ్రవణం చేసినప్పటికీ కూడా మనం పొందలేదు అంటే ఈ యొక్క విషయం సంపూర్ణ పరిచయం మనకి అర్థం కాలేదు. రెండవది, భగవంతుడితో మనకు ఉన్నటువంటి సంబంధం అర్థం కావాలి. మొదటి పరిచయం, రెండవది సంబంధము. భగవంతుడికి నాకున్న సంబంధం ఏమిటి? భక్తుడికి భగవంతుడికి ఉన్న సంబంధమా? అది కొంచెం దూరంగా అయ్యేటువంటి సంబంధం. మనం భయపడతాం, భయభక్తులు అంటాం చూసారా. భక్తుడికి భగవంతుడికి తల్లి, తండ్రి, బిడ్డ యొక్క సంబంధం అండి. గీతలోని 9వ అధ్యాయం 17వ శ్లోకంలో ఏమన్నారు? పితాహమస్య జగతః మాతా అన్నాడు. అదేవిధంగా అర్జున ఉవాచలో కూడా పితాసి లోకస్య చరాచరస్య, చరాచర జగత్తుకి భగవంతుడు ఒక్కరే జగత్తు అన్నాడు చూసారా. లోకము అని అన్నాడు. మనం కూడా ఏమంటున్నాం? త్వమేవ మాతా చ పితా త్వమేవ అంటున్నాం 3 కోణాలలో. అర్జున ఉవాచ అదే అంటుంది, భగవాన్ ఉవాచ అదే అంటుంది, మనుషుల ఉవాచ కూడా అదే అంటుంది. కానీ కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. అంటే ఆ సంబంధాన్ని మనము అనుభవం చెయ్యలేదు. మూడవది స్నేహము. సంబంధం మనకి స్పష్టంగా అయినప్పుడేనండి. ఎవరైనా చూడండి, సంబంధికుల మధ్య మనకి నిరంతరము ఆ ప్రేమ, స్నేహము ఉంటుంది. ఎప్పుడు ఏ సమయంలోనైనా మనము ఆ స్నేహం మనకు కట్టిపడేస్తుంది. మనం ఆ సంబంధం, స్నేహం ఉంది కాబట్టి ఖచ్చితంగా వారి యొక్క నామ, రూప, దేశ, కాల, గుణ, కర్తవ్యం ఇవన్నీ కూడా మనకి తెలుసు కాబట్టి అర్ధరాత్రి అపరాత్రి అడిగినా కూడా ఫలానా వారంటే వారి పేరు అని చెప్తాం. అర్థమైందండి? 4వ ముఖ్య విషయం ఏంటంటే భగవంతుడి నుండి నాకు ఒదిగేటువంటి ప్రాప్తులేంటి? నాకేమొస్తుంది భగవంతుడి నుంచి? ఇప్పుడు తండ్రి బిడ్డలు తీసుకోండి. లౌకికంలో ఒక తండ్రికి బాగా విశేషంగా ఎంతో ప్రాపర్టీ ఉందనుకోండి, ఎంతో ధనము, క్యాష్ అనండి, బంగారం అనండి, రకరకాల ఈ భవనాలు, కార్లు ఇవన్నీ ఉన్నాయనుకోండి, కొన్ని వేల కోట్లు ఈ విధంగా ఖరీదు చేసేటువంటి వర్తున్నటువంటి ప్రాపర్టీ ఉంటే
ఆ సంబంధం ఎట్లా ఉంటుందండి? తండ్రి తండ్రి తదనంతరము బిడ్డలకే ఆస్తి సంక్రమిస్తుంది. ఇన్హెరిటెన్స్ అంటాం చూసారా? ఆ ప్రాప్తులు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క తండ్రి బిడ్డల సంబంధం కూడా ఆ విధంగా ఉంటుంది. ఎక్కడ ఏమి తండ్రి నుంచి పొందేది ఏమీ లేదనుకోండి, మనం వర్తమానంలో చూస్తున్నాం. వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో అడ్మిట్ చేయటమో, లేకపోతే తన్ని తగిలేయటమో, ఇలాంటి సంఘటనలు కూడా మన సమాజంలో, వర్తమాన సమాజంలో చూస్తున్నాం. ఏదైనా ప్రాప్తి ఉందా, లేకపోతే ఈ ముసలోళ్ళని తోసేద్దాం బయటికి అన్న విధంగా మనం చూస్తున్నాం. అర్థమైందండి? అందుకని భగవంతుడిని మనం సంపూర్ణంగా మనం భగవంతుడితో కనెక్ట్ కావాలి అంటే వారి యొక్క సంపూర్ణ పరిచయము, వారితో మనకున్నటువంటి సంబంధం నుండి ఈ సంబంధము, స్నేహం, పరిచయం ఉందనుకోండి, మరిచిపోవడం కష్టం. గుర్తుంచుకోవడం ఈజీ, మరిచిపోవడం చాలా డిఫికల్ట్గా కష్టం అనమాట. అర్థమైందండి? అందుకని సంబంధము ఆఖరిది ప్రాప్తులు. ఈ యొక్క ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకున్నప్పుడే ఈ 4 విషయాలు అర్థమవుతాయి. ఇంకా ఎన్నో విషయాలు అర్థమవుతాయి. పరమాత్మ నుండి వచ్చేటువంటి జ్ఞానం అర్థమవుతుంది. స్పష్టంగా, చాలా స్పష్టంగా భగవంతుడు ఒక్కరే వారి యొక్క నామ రూప దేశకాల గుణ కర్తవ్య సంబంధము ద్వారా పరమాత్మతో మనం రాజయోగం అనే ప్రక్రియ ద్వారా నిరంతరము కనెక్ట్ అవ్వగలుగుతాం. మన సంస్కార పరివర్తన చేసుకోగలుగుతాం. ఇది ముఖ్యమైన విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఈ ఎపిసోడ్ ప్రారంభంలో. ఇప్పుడు భగవద్గీత గత ఎపిసోడ్లో మనము ఉపనిషత్తు మంత్రం తెలుసుకున్నాం, ముండక ఉపనిషత్తులో ఒక మంత్రాన్ని. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఈ యొక్క ఎపిసోడ్లో భగవద్గీతలో ఉన్న మరొక శ్లోకము. ఈ శ్లోకము భగవంతుడికి అత్యంత ప్రియముగా అవ్వాలంటే మనం ఇదివరకు ఒక శ్లోకంలో తెలుసుకున్న 2 శ్లోకాలు 12వ అధ్యాయంలోని 13 మరియు 14లో ఏం తెలుసుకున్నామండి? 12 లక్షణాలు మీకు కానీ ఉన్నట్లయితే పరమాత్మతో మీరు కనెక్ట్ అవుతారు. పరమాత్మ మీకు చాలా ప్రియంగా అవుతాడు. భగవంతుడే అంటున్నాడు, యో మద్భక్త సమే ప్రియ అని అన్నాడు 12:13. ఇప్పుడు నేను మరొక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మీ ముందుంచబోతున్నాను. దాని ద్వారా 6 లక్షణాలు మీకు కానీ ఉన్నట్లయితే భగవంతుడు అంటున్నాడు, నన్ను చాలా సులభంగా నాతో కనెక్ట్ అవ్వగలుగుతారు. అటువంటి భక్తులంటే నాకు అత్యంత ప్రియము అంటున్నాడు. యో మద్భక్త సమే ప్రియ అని వస్తుందండి. ఈ 4 పంక్తులు ఉన్నటువంటి ఈ యొక్క శ్లోకం ఆఖరిలో ఏమొస్తుంది? యో మద్భక్త సమే ప్రియ అని వస్తుంది. ఒక్కసారి శ్లోకాన్ని వినండి. 12వ అధ్యాయంలోని 16వ శ్లోకము. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ. ఇక్కడ ఈ శ్లోకాన్ని మనం ఎందుకు చర్చిస్తున్నామంటే ఇక్కడ బుద్ధి గురించి ప్రస్తావన ఉంది. దక్ష అన్నాడు. దక్ష అంటే ఏమిటి? దక్షుడు అంటే ఏమిటి? దక్షుడు అంటే బుద్ధినేత్రం తెరుచుకున్నవాడే, ఆత్మజ్ఞానం పొందినవాడే చక్కగా వారి యొక్క నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. మంచి ఎఫిషియెంట్గా వారి యొక్క కర్మలు చేసుకోగలుగుతాడు. అందుకని ఈ యొక్క శ్లోకాన్ని మనం ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. ఇప్పుడు ఈ 6 ఉన్నాయండి. అనపేక్ష అంటే ఏమిటో తెలుసుకోండి. అనపేక్ష అంటే ఏమిటి? ఎటువంటి ఆపేక్షలు లేనివాడు, ఎటువంటి కోరికలు లేనివాడు. భగవంతుణ్ణి పొందిన తర్వాత ఇంకా ఏమి కోరికలు ఉంటాయండి? భౌతిక ఇంద్రియ సుఖాలని మనం అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అవన్నీ అనుభవం చేసుకున్నాం. ఆధ్యాత్మిక చింతనలో పడ్డాము, పరమాత్మని గుర్తించాము. ఈ రాజయోగ ప్రక్రియ ద్వారా పరమాత్మతో కనెక్ట్ అయ్యాము. అందుకనే భగవంతుడు అంటున్నాడు, ఎవరైతే ఈ యొక్క ఆపేక్ష లేకుండా ఉండేటువంటి వాడు ఫస్ట్ దన్నమాట. దాని గురించి కూడా స్పష్టంగా ఇక్కడ వివరణ. ఎటువంటి ఆపేక్ష అంటే ఏమిటంటే చాలా చక్కగా ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ ఇచ్చారు, నేను రాసుకున్న పాయింట్స్ చూడండి జాగ్రత్తగా. ఆపేక్ష లేకపోవడం అంటే ఏమిటి? ఇదే అపేక్ష బంధం అంటే దేహాభిమానము కారణముగా మనసులో ఉత్పన్నమయ్యేటువంటి ఎక్స్పెక్టేషన్స్ అంటున్నాడు. ఇది ముఖ్యం అనమాట. ప్రతిదానికి మనం ఏం చేసినా కూడా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఇది ఇటువంటి ఫలితం ఇవ్వాలి, వీళ్ళు ఈ విధంగా నన్ను గౌరవించాలి. ఇక్కడేమి ఇచ్చారు? 4-5 విషయాలు చెప్పారు. ఇవి లేకుండా, అవి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉండడము. ఏమిటవి? అందరూ నన్ను గౌరవించాలి, నన్ను అందరూ అర్థము చేసుకోవాలి, నా మాట వినాలి, నన్ను ప్రశంసించాలి, నాకు ప్రాధాన్యము ఇవ్వాలి. ఇవన్నీ ఆపేక్షలంట. నా భావాలకు స్పందించాలి. అర్థమైందండి? ప్రతిదానికి తప్పట్లు కొట్టాలి. నేను చెప్పిన అద్భుతమైన మహావాక్యాలు, దానికి స్పందన పాజిటివ్గా ఉండాలి. నేను చెప్పిన విధముగా నడుచుకోవాలి. ఇవి నెరవేరకపోతే ఏం కలుగుతుందండి? అసంతృప్తి, బాధ, ద్వేషము వస్తాయి. ఏమిటండి? వీళ్ళేమిటండి పట్టించుకోవట్లేదు నన్ను, ఆ ద్వేషం వస్తుంది. అంటే ఆపేక్ష ఉన్నవాడికి ఇవన్నీ ఉన్నట్లయితేనే
వాడు హ్యాపీగా ఉంటాడు. ఒక అధికారం తీరకపోయినట్లయితే అది దుఃఖముగా ఉంటాడు. ఇక్కడ అర్థమైంది కదండి. అనపేక్ష. తర్వాత ఏమన్నాడు? శుచి. శుచి అంటే ఏమిటి? శుచి అంటే పవిత్రత, శుభ్రత. ఇక్కడ మనం బాహ్య శుభ్రత గురించి మాట్లాడటం లేదు. ఎందుకంటే శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయం 32వ శ్లోకంలో ఏం చెప్పాడు? ఇది ఆధ్యాత్మిక గ్రంథము అన్నాడు. సర్వ విద్యలలోకి ఇది ఆధ్యాత్మిక విద్య అన్నాడు. అధ్యాత్మ విద్యానాం. ఈ పంక్తిని చాలా పెద్ద పెద్ద వాళ్ళు ప్రవచనకర్తలు కూడా విడిచిపెట్టారండి. అర్థమైందండి. గీతా ప్రేమికులనండి, గీతా ప్రచారకులనండి, ప్రవచనకారులనండి, గ్రంథాలు రాసిన భాష్యకారులన్నీ అందరూ కూడా ఈ విషయాన్ని సర్వ విద్యలలోకి భగవద్గీత ఆధ్యాత్మిక విద్య అని చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్లుగా 10వ అధ్యాయం 32వ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ కోణంలో అర్థం చేసుకుంటే శుచి అంటే ఏమిటి? శుచి అంటే బాహ్య శుభ్రత మనం చెప్పక్కర్లేదండి. ప్రతిరోజు మీరు స్నానం చేయాలని చెప్పాలా? అర్థమైందండి. 2 రోజులు చేయకుండా ఉంటే 3వ రోజు మీరే చేస్తారు. ఇక్కడ బాహ్య శుభ్రత అనుకోండి. బాహ్య శుభ్రతతో పాటు ముఖ్యంగా ఉన్నది ఆంతరిక శుభ్రత, ఆంతరిక శుచిత్వము, ఆంతరిక పవిత్రత. అంటే ఆత్మశుద్ధి. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వద అభిరామ వినురవేమ. అర్థమైందండి. ఎక్కడ? కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వ ఆత్మశుద్ధయే. 5వ అధ్యాయంలోని 11వ శ్లోకము. ఆత్మశుద్ధి కోసమే నీ శరీరము, నీ ఇంద్రియాలు, నీ మనస్సు, నీ బుద్ధి పనిచేయాలంట. ఎందుకంటే భగవంతుడు ఏం చెప్పాడు? 7వ అధ్యాయం 19వ శ్లోకంలో, ఇది ఆఖరి జన్మ, అంతిమ శ్వాసలో కాలచక్రం నడుస్తున్నది. ఈ విషయం ప్రపంచంలో ఎక్కడ ఏ ఒక్క మనిషికి తెలియదు. భగవంతుడే సృష్టి మీద అవతరించి స్పష్టంగా చెప్తున్నాడు. మళ్ళీ ఏం చెప్తున్నాడు? ఈ విషయాన్ని కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటారు. అందుకనే శుచి అంటే పవిత్రత. ఆత్మ ఏ విధంగా పవిత్రంగా అవుతుంది చెప్పండి ఒకసారి. ఆత్మ ఏ విధంగా పవిత్రం అవుతుంది? ఆత్మని మనము అక్కడ చెప్పాడు గీతలో 2వ అధ్యాయంలో 23వ శ్లోకంలో చెప్తాడు, నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక నచయనం క్లేదయంత్యాపో న శోషయతి మారుత అంటాడు. ఆత్మని ఏ శస్త్రము ఖండించలేదు. అగ్ని చేత అందులో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి అవన్నీ తీసేయలేము. నీళ్ల ద్వారా మనం కడగలేము. అర్థమైంది. అదేవిధంగా గాలి చేత కూడా ఇది మనం ఆర్పేజ్ వేసి దాన్ని శుభ్రం చేయలేమన్నారు కదా. అలాంటప్పుడు దేని ద్వారా ఈ శుచిత్వం వస్తుంది తెలుసుకోవాలి కదా. ఆ గుణం ఉన్నట్లయితే నాకు చాలా ప్రియం అంటున్నాడు భగవంతుడు. ఎక్కడి నుంచి వస్తుంది అంటే ముందుగా శుచిత్వము ఆత్మలో కావాలి అంటే ముందు ఆత్మ యొక్క పరిచయం కావాలి. నేను ఆత్మని అన్న గీత బోధించిన, సర్వశాస్త్రాలు బోధించిన ఆధ్యాత్మిక మూల సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. నేను శరీరము కాదు, నేను ఆత్మని, ఇది నా శరీరము. ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనకు అర్థమవుతుంది, ఇప్పటి వరకు నేను ఆత్మని పట్టించుకోలేదు. ఆత్మ కుళ్ళిపోయింది, తమో ప్రధానంగా అయిపోయింది. చివరికి వెళ్ళిపోయేది ఆత్మనే. శరీరం ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను. నేను నాది అన్న శరీరాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయే లోపల ఇది ఆఖరి ప్రయాణము. ఈ ప్రయాణములో ఆత్మని శుద్ధి చేసుకోలేకపోయినట్లయితే నేను అతి త్వరలో సాక్షాత్తు భగవంతుడి చేత స్థాపన కాబడే స్వర్గం అనబడేటువంటి సత్యత్రేతాయుగాల్లో నాకు ఎంట్రీ నిషేధము. అర్థం చేసుకోండి ఒక్కసారి. అందుకనే రాజయోగం అనే ప్రక్రియని భగవంతుడు ఇంట్రడ్యూస్ చేశాడు. యోగం అన్న పదము 92, 93 శ్లోకాలలో మనకు కనబడుతుంది. ప్రతి అధ్యాయము చివరన కూడా యోగము 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 యోగం అంటాడు. ప్రతి అధ్యాయం ఎండింగ్ లో ప్రతి అధ్యాయం పేరు అక్కడ అర్జున విషాద యోగము నుండి మోక్ష సన్యాస యోగం వరకు యోగం అనే పదమే ఉంటుంది. అదేవిధంగా ప్రతి అధ్యాయం చివరన బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రి అని పదం కూడా ఉంది. యోగము ద్వారానే ఆత్మ శుచిత్వము అంటే శుద్ధము, పవిత్రంగా తయారవుతుంది. ఆత్మ అర్థం చేసుకుంటే, ఆత్మ అనుభూతిలోకి వస్తే అప్పుడు ఆత్మ పరమాత్మతో సహజంగానే కనెక్ట్ అవుతుంది. పరమాత్మ గుణాలు, శక్తులు మనలో ప్రవహిస్తాయి. ఆత్మలో ఇప్పటి వరకు మనము చేసిన నీచ, నికృష్ట, భ్రష్ట, దుష్ట, పాప కర్మల ఫలితముగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన తమో ప్రధాన సంస్కారాలు పరివర్తన చెంది ఆ విధంగా రాజయోగం అనే ప్రక్రియ ద్వారా అది శుద్ధి చేయబడి అది సతో ప్రధాన సంస్కారాలుగా మారతాయి.
అదనమాట శుచిత్వం. అర్థమైందండి. అనపేక్ష శుచి. దక్ష అంటే ఏమిటి? దక్ష అంటే ఏమిటండి చెప్పండి? దక్ష అంటే ఏమిచ్చాడు ఇక్కడ? చురుకైన, బాధ్యతగా కర్తవ్యాన్ని చేసే బాధ్యత. ఏం బాధ్యత ఉంది? నేను దేవం అనుకుంటే ఏం బాధ్యత ఉంది? ఇంద్రియ సుఖాలని పొందేటువంటి బాధ్యతగా ఉన్నారు. ధన సంపాదనలోనే మునిగి తేలి ఉన్నారు. ఈ విధంగా భౌతిక సుఖ సాధనాలను సమకూర్చుకోవడానికి, దానిని అవసరమైన ధనాన్ని సమకూర్చుకోవడానికి మాత్రమే జీవితాన్ని పణంగా పెట్టారు కదా. అది దక్షత అనిపించుకోదు. బుద్ధి నేత్రాన్ని తెరవాలి. 84 లక్షల జీవరాశులలో భగవంతుడు ఒక్క మనిషికి మాత్రమే బుద్ధిని నేత్రం ఇచ్చాడు. ఈ బుద్ధి జీవులో మనం అందరం కూడా బుద్ధి అనేది ఏం చెప్తుంది? ఏది సత్యము, ఏది సత్యము, ఏది ధర్మము, ఏది అధర్మము. ఇప్పుడు మనం అర్థం చేసుకున్నట్లయితే అప్పుడు బుద్ధి ఏం చెప్తుంది? నా ఒంట్లో బాగోలేదు అని నేను అంటున్నానంటే నేను ఒళ్ళు కాదు. అర్థమైందండి. నా కడుపు నొప్పి, నా మెడ నొప్పి, నా నడుము నొప్పి, నా మోకాళ్ళ చెప్పులు అరిగిపోయి నా గుండెకి బైపాస్ సర్జరీ జరిగింది అంటే నేను శరీరము కాదు. నా ఒంట్లో బాగోలేదంటే ఒళ్ళు నాది కానీ నేను కాదు. నేను ఆత్మని. ఆ యొక్క డాష్, ఆ యొక్క ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. భగవంతుడు చెప్తున్నాడు, బాబు నువ్వు ఆత్మవి. అది అనమాట దక్షత అంటే. అక్కడ నువ్వు దక్షత అంటే అక్కడ నీ యొక్క సత్యాన్ని గ్రహించేటువంటి శక్తి, చురుకుదనము నీకు అక్కడ కనపడాలి. అనపేక్ష శుచిర్దక్ష. తర్వాత ఏమన్నాడండి? ఉదాసీనం అన్నాడు. ఉదాసీనం అంటే ఏంటి? ఉదాసీనం అంటే ఏమిటి? ఇండిఫరెంట్ అంటాడు ఇంగ్లీష్లో. ఇండిఫరెంట్ అంటే ఏంటంటే వర్తమానములో ఏదైతే ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమండలంపై కర్మలు చేస్తున్నారో, కొంతమంది మనకి ఎదురవుతారు, సంబంధాల్లోకి వస్తారు, మిత్రుల రూపంలో వస్తారు, ఆఫీస్కి వెళ్తే, వ్యాపారం వెళ్తే కస్టమర్స్ రూపంలో, స్టాఫ్ రూపంలో వీళ్ళంతా వస్తారు. మనకి ఎవరైతే ఎదురవుతున్నారో వాళ్ళు ఏదైతే విధానంలో కర్మ చేస్తున్నారో అది మన యొక్క స్థితిని ఊగిసలాట చేయకూడదు. అర్థమైంది? ఉదాసీనంగా అంటే ఇండిఫరెంట్ గా ఉండాలి. ఎవరి సంస్కారాల ప్రకారంగా మనకి ఆత్మజ్ఞానం, పరమాత్మ తత్వం బోధపడింది అనుకోండి, ఎవరి సంస్కారాల ప్రకారంగా వారు ఈ సృష్టి నాటక రంగంపై తమ యొక్క విద్యుక్త పాత్రని అభినయిస్తున్నారన్న విషయం స్పష్టమవుతుంది. అందుకని వాళ్ళు ఇలాగన్నారని నేను రియాక్ట్ అవుతున్నాను అంటే మళ్ళీ ఏమవుతుంది? ఇప్పటికే కుళ్ళిపోయిన ఆత్మ ఇంకా కుళ్ళుతుంది, మనం ముందుకు వెళ్ళలేము. అందుకనే దక్షత ఎక్కడ ఉండాలి? నేను ఎవరిని అన్న విషయం తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నా సంస్కారాలకు అనుగుణంగా నేను నా యొక్క ప్రవర్తన ఉంటుంది. ఇతరుల సంస్కారాల ప్రకారంగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. అర్థమైందండి? వాళ్ళు ఇంకా పరమాత్మని తెలుసుకోలేదు, వాళ్ళకి ఆత్మజ్ఞానము లేదు, రాజయోగ ప్రక్రియ ద్వారా సంస్కార పరివర్తన చేసుకోలేకపోతున్నారు. కాబట్టి అజ్ఞానములో 4 మాటలు అన్నారు. నేను రియాక్టివ్గా ఉండకూడదు, ప్రొయాక్టివ్గా ఉండాలి, ఒక సాక్షి దృష్టగా ఉండాలి, నిమిత్తంగా ఒక ఇన్స్ట్రుమెంట్గా నేను ఉండాలి. ఇదనమాట అక్కడ ఉన్నటువంటి దివ్య గుణం. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో అంటే అదనమాట. అర్థమైందండి? సమాభావన అనమాట. ఇష్ట అనిష్ట ప్రాప్తిలో ఏదే వచ్చినా కూడా నా యొక్క మానసిక స్థితి చెక్కు చెదరకూడదు. అందుకని భగవద్గీతలో 2వ అధ్యాయంలోని 54వ శ్లోకం నుండి 72వ శ్లోకం వరకు, అంటే చిట్ట చివరి శ్లోకం వరకు 19 శ్లోకాలలో స్థిత ప్రజ్ఞత అంటే ఏమిటి అన్న అడిగిన ఒకే ఒక ప్రశ్నకి 18 శ్లోకాలలో భగవంతుడు మనకి దాని సమాధానం ఇవ్వడం జరిగింది. అటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఏమవుతుందండి? వాళ్ళు ఏదో అన్నారంటే దాని ప్రకారంగా మనం గైడెన్స్ ఇస్తాం, కానీ వాళ్ళు అన్నదానికి ఆ విధంగా వాళ్ళు ఏమైనా నెగిటివ్గా అన్నా, లేకపోతే గట్టిగా వాళ్ళు బాధ పెట్టే విధంగా పలికినా కూడా మనము దాన్ని ఏం చేస్తాము? ఆ విధంగా ఒక సాక్షి దృష్టిగా చూసి దాన్ని సరి చేస్తాము. ఆ యొక్క కర్మను ఆ విధంగా నిర్వహిస్తాము. ఇదన్నమాట ఉదాసీనో. తర్వాత ఏమన్నాడు? గత వ్యధ అన్నాడు. వ్యధ లేకుండా ఉంటుందా జీవితం? ఎప్పుడు నిరంతరము సుఖంగా ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి, అందరూ నేను అనుకున్న విధంగానే నడవాలి, ఎక్కడ ఎవరు కూడా దుఃఖం కలిగించకూడదు అని ఎక్కడైనా జరుగుతుందా? పెద్ద పెద్ద వాళ్ళకి కూడా, పవర్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, అమెరికా ప్రెసిడెంట్ లాంటి వాడికి కూడా కష్టాలు వస్తాయి కదా. ప్రతి ఒక్కరికి అండి ఈ భూమండలంలో కలియుగం యొక్క అంతిమ సమయంలో ప్రతి ఒక్కరూ బాధకి లోనవుతారు. ఏదో విధంగా ఏదో సమస్యకి వస్తుంది. అనుకున్నది అనుకున్నట్టుగా ఎవరికి జరగదండి. అర్థమైందండి? అందువలన బాగా ధనం ఉన్నవాడికి సమస్యలు వస్తాయి, బాగా పేరు ప్రతిష్టలు ఉన్నవాడికి సమస్యలు వస్తాయి, పెద్ద పదవిలో ఉన్నవాడికి సమస్యలు వస్తాయి. అందరికీ సైంటిస్టులు అనండి, డాక్టర్లు అనండి, ఇంజనీర్లు అనండి, ఎవరిని ప్రొఫెసర్లు ఎవరినైనా అనండి, ప్రతి ఒక్కరికి కూడా
వాళ్ళ కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఈ కష్టాలు, దుఃఖాలు, నష్టాలు, సమస్యలు, గొడవలు వస్తాయి. ఈ విషయం మనకు అర్థమైందండి. ఉదాసీన తర్వాత ఏమన్నాడు? గత వ్యధ. గత వ్యధ అంటే ఏమన్నాడు? మానసిక కలతలు లేనివాడు, మనసులో ఎటువంటి అల్లకల్లోలం ఉండదు, స్థిరంగా ఉంటాడు. అర్థమైందండి. ఎందుకంటే అంతిమ లక్ష్యం ఏమిటి? సంస్కార పరివర్తన. గుర్తుపెట్టుకోండి, సంస్కార పరివర్తన నా అంతిమ లక్ష్యము. దాని గురించే నేను ఇప్పుడు పరమాత్మని తెలుసుకున్నాను. పరమాత్మ సృష్టి మీద అవతరించి చాలా గొప్ప జ్ఞానం చెప్తున్నారు. ఆధ్యాత్మిక దృష్టికోణం ఇప్పుడు ఎవరు కూడా ఈ ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఎవ్వరు చెప్పలేదు. అందుకనే ప్రపంచంలో ఎక్కడా కూడా విలువలు పెరగటం లేదు, ఒక మనిషిని గుర్తించటం లేదు. అర్థమైందని ప్రతిదానికి కండిషన్స్ ఉన్నాయి. నావాడు, పరాయివాడు, నా కులము, నా మతము, నా జాతి, నా రంగు, స్త్రీ, పురుష, ఉన్నవాడు, లేనివాడు, వంశం, వర్గము, ఏమంటారు, ఇలా రకరకాలుగా, నా భాష వాడు, నా దేశం వాడు, నా ప్రాంతం వాడు, ఇదంతా పక్కన పెట్టేయమంటున్నాడు. ఇవన్నీ కూడా సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు. చూసారా? శ్రేయాన్ స్వధర్మే ద్విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ అన్నాడు 3:35లో. 18:66లో ఏమన్నాడు? అన్ని దేవధర్మాలు విడిచిపెట్టరా నాయన, నన్ను ఒక్కడి యొక్క స్మృతి చేయి, ఆఖరి క్షణాలు నడుస్తున్నాయి, ఇప్పుడు నీ యొక్క లక్ష్యం ఏం కావాలి? సంస్కార పరివర్తన. అనపేక్ష శుచి దక్ష ఉదాసీనో గత వ్యధ. తర్వాత ఏమన్నాడు? సర్వారంభ పరిత్యాగి అన్నాడు. ఏమి త్యాగం చెయ్యాలంట? నేను చేస్తున్నానన్న అహంకారాన్ని త్యాగం చెయ్యాలంట. ప్రతి కర్మ నేను చేస్తున్నాను, ఫలానా పనికి నేనే, ఫలానా సఫలత పొందింది నేనే, ఇదే చేశాను, నా వల్లనే జరుగుతుంది, నాకున్నటువంటి నేర్పరితనము, స్కిల్ వల్లనే ఈ పని జరిగింది, నేను చాలా గొప్పవాడిని, ఇదంతా కూడా భగవంతుడు అంటున్నాడు. ఏమి కాదురా నాయనా, నువ్వు ఆత్మవి, నువ్వు నీ యొక్క సంస్కార పరివర్తన యొక్క మార్గములో నీ గుణాలు ఏవైతే మార్చుకున్నావు, ఆ గుణాల ఆధారంగా ఫలానా కర్మ చేస్తున్నావు, ఆ గుణాల ఆధారంగా నువ్వు కర్మలు జరుగుతున్నాయి, దానికి నీవు కారణం కాదు, నీవు కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. నీవు పరమాత్మతో ఎప్పుడు కూడా నీ మనసు బుద్ధిని ఆ విధంగా సంలగ్నము చేస్తూ ఆత్మలో ఉన్న కుళ్ళు కడుక్కునేటువంటి మార్గంలో నువ్వు ఉన్నావు. ఈ కర్మలు ఆటోమేటిక్గా శ్రేష్టంగా జరుగుతాయి. అంతేగాని అహంకారం పనికిరాదు, నేను చేస్తున్నాను అహంకారము పనికిరాదు. ఏమన్నాడు? సర్వారంభ పరిత్యాగి గురించి ఏమన్నాడు? స్వార్థ ప్రేరిత ఆరంభాలను వదిలినవాడు యోమద్భక్త సమే ప్రియ. అటువంటి భక్తుడంటే నాకు చాలా ప్రియము అంటున్నాడు భగవంతుడు అంటున్నాడు. ఒక్కసారి చూడండి, దీని తాత్పర్యము కొన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఎటువంటి ఆశలు లేక ఆపేక్షలు లేకుండా ఆంతరంగ శుద్ధితో కర్తవ్యాన్ని సమర్థంగా చేస్తూ పక్షపాతము లేకుండా మనోవ్యధలను దాటి స్వార్థ ప్రేరిత పనుల ఆరంభాలను వదిలి నాపై భక్తితో జీవించేవాడు నాకు అత్యంత ప్రియుడు. సాంప్రదాయ వ్యాఖ్యానము. ఈ శ్లోకములో భగవంతుడు ప్రియ భక్తుని లక్షణాలు మరింత లోతుగా చెప్తున్నారు. అది 12వ అధ్యాయంలోని 13 నుండి 20 వరకు ఉంటాయండి. అందులో అవన్నీ కూడా చివరికి ఏమంటాడు? యో మద్భక్త సమే ప్రియ, యో మద్భక్త సమే ప్రియ. భక్తులందరికీ కూడా, ఎందుకంటే భక్తి యోగం అనే పేరు పెట్టారు చూసారా? భక్తి కూడా ఏ విధంగా చెయ్యాలి, ఎటువంటి భక్తి ద్వారా పరమాత్మకి మనం చాలా ప్రియంగా అవ్వగలుగుతాము అనేది విషయం అన్నమాట. ఈ శ్లోకంలో భగవంతుడు ప్రియభక్తుని లక్షణాలు మరింత లోతుగా చెప్తున్నారు. అనపేక్ష అంటే ఇక్కడ ఏమిచ్చాడు? ఫలాపేక్ష లేకుండా కర్మ. ఫలాపేక్ష లేకుండా కర్మ. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భుః మాతే సంగోస్తువ కర్మణి. ఇది 2వ అధ్యాయంలోని 47వ శ్లోకం. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. అదేవిధంగా శుచి అన్నాడు కదా. శుచిలో మళ్ళీ కొన్ని శుచి అంటే ఏమిటి? పవిత్రత. సంకల్పాల్లో కూడా పవిత్రత అంటే ఎటువంటి విషయ వికారాలు మనకు అంటుకోకుండా చూసుకోవాలి. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు. గీతలో 2వ అధ్యాయంలోని 62వ శ్లోకం 63వ శ్లోకం అత్యంత ముఖ్యమండి. ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మీరు చదువుకోండి. మీ యొక్క జీవితం మీరే భ్రష్టుపరుచుకుంటున్నారు, విషయ వికారాల వలయంలో కూర్చుకొని. 16వ అధ్యాయం 21వ శ్లోకంలో కూడా త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధః తథా లోభః తస్మాత్ ఏతత్రయం త్యజేత్
ఈ వెంటనే వీటిని విడిచిపెట్టండి అని చెప్పాడు. ఇక్కడ దక్ష అంటే అదనమాట. భక్తి అలసత్వము కాదు, కర్తవ్యపరమైన చురుకుదనము. దక్షత, బుద్ధినేతను తెరుచుకోవాలి. ఉదాసీన అంటే ఇష్ట అనిష్ట ప్రాప్తులలో సమత్వ స్థితిలో ఉన్నవాడు. గత వ్యధ అంటే గతం భవిష్యత్తు భయాల నుండి విముక్తి. సర్వారంభ పరిత్యాగి అంటే ఏం చెప్పాడు? అహంకారముతో నేనే చేశాను అన్న భ్రాంతిని వదలడము. అంటే సన్యాసము కాదండి, ఇక్కడ సన్యాసము కాదు, అహంకార ఆరంభాన్ని వదలటము. సో ఇప్పుడు ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఏమర్థం చేసుకోవాలి ఈ శ్లోకాన్ని? సోల్ కాన్షియస్నెస్ జీవన విధానంని వివరిస్తుంది. దక్ష అంటే రాజయోగ సాధనలో క్రమశిక్షణ, సేవలో సమర్థత, అనపేక్ష ఆపేక్ష లేకపోవడము. ఇదే ఆపేక్ష బంధము అంటే దేహాభిమానము కారణముగా మనసులో ఉత్పన్నమయ్యేటువంటిది. ఇంకొక విషయం చెప్పేసి ఇక్కడ నిమిత్త భావం అంటాడు. సర్వారంభ పరిత్యాగి అంటే నేను చేస్తున్నాను కాదు, యు ఆర్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్ అంటాడు. 11వ అధ్యాయంలో 33వ శ్లోకం చెప్తుంది. తస్మాత్వముత్తిష్ట యశూల భస్వ జిత్వా శత్రున్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. ఇదంతా జరిగిపోయింది నాయనా. వీళ్ళందరినీ ఏదో నువ్వేదో అనుకుంటున్నావు కాదు, నువ్వు చేసినా చేయకపోయినా కూడా ఇది నా చేత ఈ కాలచక్రం ప్రకారంగా నేను చేస్తున్నాను, నీవు కేవలము నిమిత్త మాత్రుడివి అంటాడు. అంటే మార్పు ఎలాగుండాలి? ఆపేక్ష, అనపేక్ష, ఈ రెండిటి తేడా ఎట్లా ఉండాలి ఇక్కడ చెప్తున్నాడండి. శరీరాభిమానము, ఆత్మ చైతన్యము. నన్ను అందరూ ప్రేమించాలి, నేను ప్రేమను ఇవ్వాలి, అయిపోతుందండి ఒక్క నిమిషంలో. నన్ను గౌరవించాలి, నేను గౌరవంగా ఉండాలి. చూసారా తేడా? చూసారా? నన్ను అందరూ అర్థం చేసుకోవాలి, నేనే అందరినీ అర్థం చేసుకోవాలి. వాళ్ళు మారాలి, నా స్పందన మారాలి. వాళ్ళ వల్ల సంతోషము, నా స్థితి వల్ల మాత్రమే నాకు సంతోషము. ఆఖరి మహావాక్యం అండి. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నేను సంబంధాలను అనుభవిస్తున్నాను కానీ నా శాంతి, ప్రేమ, విలువల సంబంధాల మీద ఆధారపడటము లేదు, నా యొక్క స్వస్థితి పైనే ఆధారపడి ఉంటుంది. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు? ఇక్కడ 2వ అధ్యాయం 47 ఆల్రెడీ చెప్పాను, కర్మణ్యేవాధికారస్తే. 3వ అధ్యాయంలోని 30వ శ్లోకం చెప్పి అదొకటి, మై సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మ చేతస అన్నాడు. 5వ అధ్యాయంలో కూడా బ్రహ్మణ్యాదాయ కర్మాణి. అర్థమైందండి? బ్రహ్మణ్యాదాయ కర్మాణి, ఒక్కసారి బ్రహ్మణ్యాదాయ కర్మాణి 5వ అధ్యాయంలోని 10వ శ్లోకం అండి. బ్రహ్మణ్యాదాయ కర్మాణి 5వ అధ్యాయంలోని 10వ శ్లోకం ఒక్కసారి. సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన పాపేన పద్మపత్రమివాంబస. అర్థమైందండి? సో ఆ విధంగా బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంబస. అంటే పద్మపత్రం, తామరాకు మీద ఏ విధంగా అయితే నీరు జారిపోతుందో ఆ విధంగా నీవు కర్మ చేసి విడిచిపెట్టాలి, దాన్ని అంటిపెట్టుకొని కూర్చోకూడదు అంటాడు. సో ఈ విధంగా అనపేక్ష శుచిర్దక్ష. ఇందులో భగవద్గీతలో ఏమి ఇచ్చాడు, భాష్యకారులు ఏమి రాసుకున్నారు, ఈ యొక్క విషయం చెప్పి ఈ యొక్క విషయాన్ని నేను ముగిస్తానండి. 12వ అధ్యాయంలోని ఏ శ్లోకం చెప్పానండి? ఇది 16వ శ్లోకము. 12వ అధ్యాయంలోని 16వ శ్లోకంలో ఇదొక్కటి చెప్పేస్తే మన మామూలుగా ప్రతి ఎపిసోడ్లో కూడా గీతా శ్లోకంలో భాష్యకారులు ఏం రాసుకున్నారో మనం చెప్పుకుంటున్నామో ఇక్కడ ఏం చదివి గమని. ఏమాత్రము కాంక్ష లేనివాడును, శరీరేంద్రియ మనస్సుల యందు శుచి ఉన్నవాడును, దక్షుడును, పక్షపాత రహితుడును, ఎట్టి దుఃఖములకును చలింపని వాడును, సమస్త కర్మల యందును కర్తృత్వాభిమానములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు. అర్థమైనా? ఇక్కడతో ఈ చర్చను మనం ముగించుకుందామండి. కానీ రాబోయే ఎపిసోడ్లో మరొక అద్భుతమైనటువంటి ఉపనిషత్తు మంత్రాన్ని మేము తీసుకుని వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.